నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం. రంగంలోకి సైన్యం. విజయ్కు గవర్నర్ ఆహ్వానం. ప్రమాణ స్వీకారానికి రాహుల్. ఏసీల తయారీ కేంద్రంగా శ్రీ సిటీ. మంత్రి లోకేష్ శంకుస్థాపన. గాలి వానకు రాలిన కాయలు. మెట్ట ప్రాంతాల్లో అపార నష్టం. మండీలకు చేరుతున్న మామిడి. తిరుపతిలో ప్రారంభమైన వేషాల సందడి. వేడుకగా గంగమ్మ జాతర. భైరాగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. చెత్తా చెదారంతో ఉన్న ఖాళీ స్థలాలకు నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించండి. స్కూటర్ పై తిరుగుతూ పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. దక్షిణ భారతదేశంలో ఎయిర్ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీ సిటీ రూపుదిద్దుకుందన్నారు మంత్రి లోకేష్. ప్రస్తుతం డైకిన్, ఎల్జీ, హ్యావెల్స్, బ్లూ స్టార్, అంబర్ ఎంటర్ప్రైజెస్, హైసెన్స్, థర్మాక్స్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు నైడెక్, పానాసోనిక్, లైఫ్ సొల్యూషన్, అదెలా ఎలక్ట్రానిక్స్, ఈప్యాక్ సహా మొత్తం 32 విడి భాగాల సరఫరా కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడంతో దేశంలోనే అతిపెద్ద ఏసీల తయారీ హబ్గా శ్రీ సిటీ మారబోతోందన్నారు మంత్రి లోకేష్. శ్రీ సిటీలోని హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ వాతావరణంతో పాటు మౌలిక సదుపాయాలు, పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్ సేవల కారణంగా ప్రముఖ ఏసీ పరిశ్రమలు శ్రీ సిటీలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపడం శుభపరిణామమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఈ రోజు జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 4.55 కోట్ల రూపాయలతో సర్వదర్శనం క్యూ లైన్లలో అదనపు టాయిలెట్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. తిరుమలలోని వీధులకు పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీటీడీ విద్యాశాఖకు అదనంగా 43.44 కోట్ల రూపాయలు కేటాయించామని బీఆర్ నాయుడు తెలిపారు. గోగర్భం డ్యాం వద్ద 6 కోట్ల రూపాయలతో అదనపు పైప్ లైన్ నిర్మాణం చేపడతామని అన్నారు. 44.2 కోట్లతో ఆప్కో కోఆప్టెక్స్ నుంచి పట్టు వస్త్రాలు, సాలువలు కొనుగోలు చేస్తామని తెలిపారు. పాడేరులో 55 లక్షల రూపాయలతో శివాలయం నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా కిట్లు కేటాయిస్తామని తెలిపారు. చెన్నైలోని కోయంబత్తూరులో జీ స్క్వేర్ సంస్థ విరాళంగా ఇచ్చిన 19.53 ఎకరాలను టీటీడీ స్వాధీనం చేసుకొని ఆలయాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. నవీ ముంబైలో సంప్రోక్షణ కార్యక్రమం కోసం అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. నవీ ముంబైలో శ్రీవారి ఆలయం పక్కనే అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆమోదించామని చెప్పుకొచ్చారు. 2.7 కోట్ల రూపాయలతో తుళ్లూరులో రాజగోపురం నిర్మాణానికి ఆమోదం తెలిపామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు 46.95 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని బీఆర్ నాయుడు తెలిపారు. 3.61 కోట్ల రూపాయలతో వరాహస్వామి అతిథి గృహ ఆధునీకరణ పనులు చేపడతామని అన్నారు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహణకు 4.71 కోట్ల రూపాయలతో యాగశాల నిర్మాణానికి ఆమోదించామని చెప్పారు. తిరుమలలో పరిపాలనా భవనం నిర్మాణానికి ఆమోదించామని అన్నారు. టీటీడీ ఆస్థాన విద్వాన్గా శోభరాజును నియమించినట్లు తెలిపారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పారు. ఖమ్మంలో ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. టీటీడీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐడీ కార్డుతో పాటు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు ఇచ్చే వైద్య ఖర్చులను 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నామని తెలిపారు. అలిపిరి వినాయక ఆలయం వద్ద 4.7 కోట్ల రూపాయలతో బస్సుల తనిఖీకి నూతనంగా షెడ్ను నిర్మిస్తామని అన్నారు. ఉద్యోగుల ఇళ్ల స్థలాలు అభివృద్ధికి పాలక మండలి సభ్యులతో ఓ కమిటీ నియమించినట్లు చెప్పారు. అలిపిరి వద్ద టౌన్షిప్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేస్తామని అన్నారు. తిరుపతిలో భారీ గోడౌన్లు నిర్మాణానికి ఆమోదం తెలిపామని అన్నారు.
వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. జూలై 15వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సులపై కేటాయించే బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. రాతి రథమండపం నిర్మాణంపై చర్చించామని, త్వరలోనే ఓ నిర్ణయానికి ప్రకటిస్తామని బిఆర్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి ఇవన్నీ కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమలలో నూతనంగా పరిపాలనా భవనాన్ని ఒకటి నిర్మించేందుకు ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవటం జరిగింది. సత్యసాయి జిల్లాలో లేపాక్షి అనేటువంటి ఊరిలో నూతనంగా కళ్యాణ మండపం నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయక స్వామి ఆలయం సమీపంలో 4.25 కోట్లతో బస్సుల తనిఖీల కోసం ఇప్పుడు ఉపయోగిస్తున్న వాటికి అదనంగా శాశ్వత షెడ్లను ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరలో నేటి నుంచి వేషాల సందడి నెలకొంది. బుధవారం బైరాగి వేషంతో పాటు పలు విచిత్ర వేషాలు కూడా భక్తులు ధరించారు. బైరాగులు ఎలా ఉంటారో చెప్పేదే బైరాగి వేషం. శరీరమంతా నామం కొమ్ము లేదా విభూది పూసుకుంటారు. రేళ్లకాయల మాలలు మెడలో ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మహిళలు వేపాకు చీరలు కట్టుకొని నెత్తిన 1000 కళ్ళ దుత్తలు పెట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. గంగ జాతర ప్రారంభమైన 2వ రోజు ఈరోజు భక్తులందరూ కూడా బైరాగి వేషాన్ని ధరించి అమ్మవారిని దర్శిస్తున్నారు. ఈరోజు బైరాగి వేషమునకు చాలా ప్రత్యేకత ఉన్నది. అలా ప్రాచీన కాలంలో క్రీస్తుకం 15వ శతాబ్దంలో దుష్ట శిక్షణ నిమిత్తమై ఆవిర్భవించిన శ్రీ గంగమ్మ తల్లి ధరించిన వేషం బైరాగి వేషం ఈరోజు భక్తులు దర్శిస్తున్నారు అమ్మ ప్రీతి కొరకు. బైరాగి అంటే సాధువు, సర్వసంగ పరిత్యాగి, సన్యాసి అనేటువంటి అర్థాలను చెప్పవచ్చును. అంటే త్యాగే నైకే అమృతత్వమానశు, త్యాగము చేతనే మోక్షము ప్రాప్తమవుతుంది, త్యాగము చేతనే దేనినైనా పొందవచ్చును అనేటువంటి వేదవాక్యమును సమర్థిస్తూ ఈరోజు భక్తులు బైరాగ వేషంలో సున్నపు నాముకొమ్ము అలుదుకొని రేళ్లకాయల దండలు మెడలో వేసుకుని భక్తులు అమ్మను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ బైరాగ వేషాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి కూడా శ్రీ గంగమ్మ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహము కలుగుతుంది. గంగ జాతరకు రాయలసీమ రంగస్థలి కళాకారులు వేషాలు వేసుకొని అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా బుధవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రతాప్ స్వామీజీల ఆధ్వర్యంలో కళాకారులు వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా జరగదు తాతయ్య గుంట గంగమ్మ జాతర జరిగినట్లు 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. చిన్న పెద్ద తేడా లేకుండా బండబూతులు తిడుతూ, ఈ బండబూతులు తిట్టినా ఎవరు ఏమి అనుకోరు, ఏమంటే గంగమ్మ తల్లి ఆశీర్వాదంగా భావిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోండి, అన్నీ శుభమే జరుగుతుంది. ఈ జాతర తర్వాత కూడా మళ్ళీ 5 మంగళవారాలు ఈ జాతర లాగానే అప్పుడు కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి అప్పుడు కూడా ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు అప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. దేశం నలుమూలల నుంచి వచ్చి జాతర ఏర్పాట్లను అందరూ చూస్తున్నారు. ఈ దేవస్థానము, ప్రభుత్వము, అలాగే టీటీడీ వారు, పోలీస్ శాఖ వారు, మున్సిపాలిటీ వారు అందరూ సంయుక్తంగా మంచి ఏర్పాట్లు చేశారు. మాకంతా దర్శన భాగం కల్పించారు. అమ్మ వారి ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. తిరుపతి పుర ప్రజలు, పిల్లలు, పాపలకు అందరూ కూడా ఆరోగ్యాలు ఇచ్చి సకల ఐశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆమె ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ శుభప్రదంగా ఇంతటి గొప్ప ఘనకార్యాన్ని
రాయలసీమ రంగస్థలి కళాకారులచే నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొంది ఉన్నాము కావున జై గంగమ్మ తల్లి. చిత్తూరు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. బేనీషా, మల్లికా రకాలు మరో 10 రోజుల్లో చేతికి వస్తుందని భావించినా ప్రకృతి అనుకూలించలేదు. పలు మండలాల్లో 100 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలినట్లు ఉద్యాన శాఖాధికారులు అంచనా వేశారు. తొలి దశలోనే పూత రాలిపోయినా మిగిలిన పూతతో కాపు వచ్చి కాయ పట్టిన గాలి వాన కారణంగా ఒక్కో తోపులో దాదాపు 30% కాయలు రాలిపోయాయి. కవర్లు కట్టినా ప్రయోజనం లేకపోయిందని పలు ప్రాంతాల రైతులు ఆవేదన చెందుతున్నారు. మెట్ట గుట్ట ప్రాంతాల్లోని తోతాపూరి చెట్లపై గాలి వాన ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సీజన్లో తొలిసారిగా మామిడికాయలు మంగళవారం చిత్తూరు మార్కెట్ యార్డుకు చేరాయి. 2 మండీల్లో 5 టన్నుల కాయలు చేరాయి. రాలి దెబ్బతినడం, పక్వానికి రాకపోవడంతో కాయ ధర పలకలేదు. టన్ను ధర 2,000 రూపాయలకే అమ్ముడుపోయింది. చేసేది లేక తక్కువ ధరకే కాయల్ని అమ్ముతున్నారు. కార్వేటి నగరం, యాదమరి, గుడిపాల, బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యం, పలంనేరు రూరల్, వీకోట, తవణంపల్లి, విజయపురం, ఐరాల మండలాలపై గాలివాన ప్రభావం తీవ్రంగా పడింది. బీజేపీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై టీటీడీ బోర్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు నిన్న జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయా, పథకాలు వస్తాయని చెప్పి అవహేళనగా మాట్లాడారు. అమ్మ సురేఖ గారు, శూర్పణఖ మాట అన్నట్టు మీరు మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఈరోజు మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ పేరుతో, జై శ్రీరామ్ నామాలతో మారుమోగిపోతోంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నీ మారిగే మాట్లాడే మమతా బెనర్జీ, నీ మారిగే మాట్లాడే స్టాలిను, నీ మారిగే మాట్లాడే కేరళలో హిందూ వ్యతిరేక విధానాలు, హిందూ దేవుళ్ళ గురించి అవహేళనగా మాట్లాడిన వాళ్ళందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇంకా మిగిలింది దేశంలో 6 రాష్ట్రాలే. ఖచ్చితంగా రాబో రోజుల్లో మొత్తం భారతదేశం అంతా కాషాయమయం కాబోతున్నది. జై శ్రీరామ్ నినాదాలతో దేశం మొత్తం ముందుకు పోతూ ఉంటే మీరేదో మతపరమైనటువంటి అంశాలు లేవనెత్తి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లబ్ధి పొందాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మీరు ముందుకు పోతున్నారు. మీ ఆటలు సాగనివో. ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతోంది. వెంటనే నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మధ్య ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మొన్ననే ఆ దరిద్రుడు ప్రకాష్ రాజు మాట్లాడితే ఈరోజు ఈ సురేఖ శూర్పణఖ ఈరోజు రాముల వారి గురించి మాట్లాడింది. ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకి, శ్రీరామ భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నగరంలో చెత్తాచెదారంతో ఉన్న ఖాళీ స్థలాలకు నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించాలని, లేకుంటే జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. కొన్ని ప్రాంతాలకు ఇన్ఛార్జ్ కమిషనర్ స్వయంగా స్కూటర్పై వెళ్లి పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం వేయటం వలన అపరిశుభ్రంగా ఉందని తెలిపారు. దీంతో దోమలు పెరిగి అపరిశుభ్రతతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే శుభ్రం చేయాలని, స్థల యజమానులకు నోటీసులు ఇవ్వాలని లేదా జరిమానాలు విధించి శుభ్రం చేయించాలని అధికారులకు సూచించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త నిలబడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. అక్రమ నిర్మాణాలను ముందే గుర్తించి అడ్డుకోవాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఆదేశించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట ఆరోగ్య శాఖ అధికారులు, ఏసీపీలు, స్వర్ణ వార్డు కార్యదర్శులు తదితరులు ఉన్నారు. తిరుపతి గంగ జాతరకు మంగళవారం రాత్రి కైకాల కులస్తులు చాటింపు వేశారు. గంగమ్మ జన్మస్థలమైన తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో జాతర వేడుకలు ఘనంగా జరిగాయి.
అనంతరం అభిలాల గ్రామ పెద్దలు పూజలు నిర్వహించి పుట్టింటి సారెను తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనారు మహేష్ యాదవ్, ఈవో జయకుమార్లకు అందించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి సారె చేరింది. దీని వెంబడే స్థానిక కైకాల వారు నగర పొలిమేర్లలో చాటింపు వేశారు. జాతర పూర్తయ్యేంత వరకు నగరంలో నివసించేవారు బయట ఊర్లకు వెళ్లి నిద్రించకూడదనేది చాటింపు అర్థమని పెద్దలు చెబుతుంటారు. రాష్ట్రంలో అది మేజర్ పంచాయతీ కోట్లు గడుస్తున్న పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది. జిల్లాలోనే అత్యధిక ఆదాయం చేరుతున్న తిరుచానూరు గ్రామ పంచాయతీలో త్రాగునీటి సమస్య రోజురోజుకి తీవ్రమవుతున్న అధికారులు సమస్య పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలు నీటి సమస్యలతో అల్లాడుతున్నారు. జిల్లాలోని అత్యధికంగా కోట్ల రూపాయలు ఆదాయం వనరులు కలిగిన మేజర్ పంచాయతీలో గ్రామ ప్రజలతో పాటు పద్మావతి అమ్మవారి ఆలయానికి సుమారుగా 40,000 మంది భక్తులు దర్శనానికి విచ్చేస్తుంటారు. వారికి సరిపడా నీటిని విడుదల చేయటంలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం గ్రామ పంచాయతీలోని ముత్తూ నగర్ కాలనీ. కాలనీలో సుమారు 3 నెలల నుంచి నీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజువారీ కార్యక్రమాల కోసం ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు నివసించే ఏరియాలో ప్రైవేట్ ట్యాంకర్లు కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వార్షిక సంవత్సరం వచ్చిందంటే పంచాయతీ అధికారులు ఆస్తి పన్ను, నీటి పన్ను, ముక్కు పిండి వసూలు చేస్తారు. అదే శ్రద్ధ నీటి సరఫరా పైన పెట్టవలసిన బాధ్యత పంచాయతీ అధికారులపైన ఉంది. ఈ సందర్భంగా సిటీ కేబుల్తో కాలనీవాసులు మాట్లాడుతూ సుమారు ముత్తూనగర్ 3 నెలల నుంచి త్రాగునీరు రావడం లేదని, చాలా ఇబ్బందులు గురవుతున్నామని, పంచాయతీ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన కరువైందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మేము ముత్తూనగర్లో గత 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము. ఇక్కడ గత 6 నెలలుగా నీరు అనేది సరఫరా కావడం లేదు సక్రమంగా. ప్రతి నెల ఒక 20-30 ట్యాంకులు తోలుకోవాల్సి వస్తుంది. కావున అధికారులు స్పందించి వాటర్ రెగ్యులర్గా సప్లై అయ్యేట్టుగా చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. పంచాయతీ ఆఫీస్ వరకు రిటర్న్ గాను మరియు నేరుగాను ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు. కావున దయవుంచి అధికారులు స్పందించి నీరు సక్రమంగా వచ్చేట్టుగా చూడవలసిందిగా కోరుతాను. తిరుచానూరు గ్రామ పంచాయతీలో ముత్తునేరు కాలనీలో ఉన్నాం. మా పేరు జానకి. ఇక్కడ ఒక 6 నెలలుగా నీళ్లు రావట్లేదు. మేము కంప్లైంట్ ఇచ్చాము పంచాయతీ ఆఫీస్ కానీ, లాస్ట్ ఇయర్ కంప్లైంట్ ఇచ్చాము, ఈ ఇయర్ డైలీ కంప్లైంట్ ఇస్తూ ఉన్నాము. కానీ వచ్చి చూడట్లేదు, నీళ్లు కూడా రావట్లేదు. మాకు రోజు సమస్యగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఒక 6 నెలలుగా మాకు నీళ్లు అస్సలకి రావట్లేదు. వాళ్ళకి పంచాయతీ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వచ్చి చూడట్లేదు. వాటర్ వదిలే అతనికి చెప్పాము, వచ్చి ఆయన ఏం కానీ చూడట్లేదు అనమాట. మాకు ఇప్పుడు నీళ్ళ సమస్య ఎక్కువైపోతుంది. మాకు రోజు ట్యాంకులు తోలుకుంటా ఉన్నాము. చిగురువాడలో గంగ జాతరను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ చిగురువాడ గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాల పరమేశ్వరి ఆలయంలో జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతరను పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అంతకుముందు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పొంగళ్లు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా చిగురువాడ గ్రామస్తులే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారి సేవలో తరించారు. మహిళలు ఆలయ సమీపంలో పొంగళ్లు పెట్టి నైవేద్యాన్ని సమర్పించారు. చిగురువాడ గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్న ముత్యాల పరమేశ్వరి దేవత ఆశీస్సులు ప్రజలందరి పట్ల సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా గ్రామస్తులు ఆకాంక్షించారు. అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా సకల సౌభాగ్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని తెలిపారు. అంతకుముందు చిగురువాడ జాతర సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తిమ్మినాయుడుపాళ్యం హరిజనవాడలో అసాంఘిక శక్తులు రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు గాలి సుధాకర్ దంపతులు. మాకు వాళ్ళ నుంచి ప్రాణ భయం మాత్రం ఉన్నది. వాళ్ళు పదే మిమ్మల్ని చంపుతాము, బెదిరిస్తున్నాము, మీ నన్నైతే నీ ఉద్యోగాన్ని కూడా ఏదో విధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ద్వారా మీ అంత చూస్తాము, అక్కడ ఉన్నటువంటి రైడీ సీటర్లను బయట తీసుకొని వచ్చి అక్కడ ఎంతెంతో ప్రయత్నం చేసిన మా మీద అటాక్ చేయాలని పోలీసు దాన్ని అడ్డుగించడం జరిగింది. ఉన్నంత సోపు వాళ్ళు మా పైన దౌర్జన్యాలే, కొట్టటాలు, పైన రాయలు వేయటాలు
చెప్పులు విసరటాలు ఏది దొరికితే అది మా పైన దౌర్జన్యం చేయడం జరిగింది. కానీ వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రాణరక్షణ కల్పించాలి. వాళ్ళు ఎప్పుడు మా పైన అటాక్ చేస్తారో, మాకు ప్రాణంలో తీస్తారు అనేది మాకు భయాందోళనగా ఉన్నది. ఈ విషయంలో పోలీస్ సిబ్బంది వారు మాకు న్యాయం చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఏపీ పీజీ సెట్ 2026ను నిర్వహించడం జరుగుతుందని ఉపకులపతి నరసింగరావు తెలిపారు. తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీజీ సెట్ 2026 కోసం మొత్తం 19,118 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయంలో నిర్వహించబడుతున్న 143 ప్రోగ్రామ్స్కు దాదాపు 20,000 సీట్లకు విద్యార్థులు ఎంపిక చేయడానికి పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఏపీ పీజీ సెట్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 23 పరీక్షా కేంద్రాలలో పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని వీసీ నరసింగరావు మీడియాకు వివరించారు. అండ్ కంప్యూటర్ సైన్సెస్ ఈ సబ్జెక్ట్స్లో అప్లికేషన్స్ బాగా ఎక్కువగా వచ్చాయి. మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా ఒక మాదిరిగా అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాము. ఈ సమయంలో విద్యార్థులకు మా విన్నపం ఏమంటే, ప్రతి ఎగ్జామ్కి 2 గంటల ముందుగానే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఐడి కార్డు తప్పకుండా వాళ్ళు క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఐడి కార్డు, హాల్ టికెట్ కంపల్సరీ. ఏదర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కూడా వాళ్ళు క్యారీ చేయొచ్చు. సో మా కన్వీనర్ గారు చెప్పినట్టుగా ఆ టైంకి ముందుగానే అక్కడ హాజరై ఉంటే వాళ్ళకి మంచిది. ఎందుకంటే 1 నిమిషం లేట్ అయిన తర్వాత అయితే మేము అలౌ చేయం. బికాజ్ టైం రిస్ట్రిక్షన్ 1.5 hours అన్నది లిమిటెడ్ టైం కాబట్టి స్టూడెంట్స్ షుడ్ నాట్ లూజ్ టైం. అందువల్ల వెల్ ఇన్ అడ్వాన్స్ వచ్చి ఉండమని మేము మనవి చేస్తున్నాం. మొదటి రోజు 1 సబ్జెక్ట్ చేస్తాము, రెండో రోజు 11 సబ్జెక్టులు, మూడో రోజు 5 సబ్జెక్ట్స్, నాలుగో రోజు 13 సబ్జెక్ట్స్, మొత్తం 30 సబ్జెక్ట్స్లో ఈ పరీక్ష నిర్వహించబడుతుందండి. ఏపీబీసెట్ 2026 పరీక్షల షెడ్యూల్ ఫిబ్రవరి 8నే ఆల్రెడీ ప్రకటించాం. ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు మరియు పరీక్షా పరిశీలకులు వంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. గంగమ్మ జాతరను పురస్కరించుకొని నిమ్మకాయల వీధిలో ప్రజలకు, భక్తులకు అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేయడం సంతోషంగా ఉందని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సోదరిగా, తిరుపతి నగర ప్రజల గ్రామ దేవతగా, పిలిస్తే పలికే తల్లిగా నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం చాటింపుతో ప్రారంభం కావడంతో బుధవారం నిమ్మకాయల వీధిలో భక్తులకు అంబెలి పంపిణీ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నేతలు నవీన్ కుమార్ రెడ్డి, భువన్ కుమార్ రెడ్డిల చేతుల మీదుగా భక్తులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని గత 25 సంవత్సరాలుగా నిమ్మకాయల వీధిలో మనస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం మునస్వామి అకాల మరణంతో వారి సోదరి లలిత, నాగేశ్వరరావు, షణ్ముగం, నాగార్జున, దేవి, లక్ష్మీలతో పాటు నిమ్మకాయల వీధి, తీర్థకట్ట వీధిలోని వ్యాపారస్తుల సహకారంతో 7 రోజుల పాటు ప్రతిరోజు ఒక పూట గంగమ్మ తల్లికి నైవేద్యం పెట్టి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. గంగమ్మ జాతరని మనం నిమ్మకాయల వీధిలో కొనసాగించాలని చెప్పన్న ఒక లక్ష్యంతో, అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు మొదటి రోజు అమ్మిళ్లు పోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా భక్తులకి అన్నప్రసాద వితరణతో పాటు అన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని, తిరుపతి నగరం సుభిక్షంగా ఉండాలని చెప్పని, సకాలంలో వర్షాలు పడాలి, ఎటువంటి అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పని ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాం. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రానికి వివిధ ప్రదేశాల నుండి విచ్చేసే యాత్రికులకు రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వచ్ఛందంగా చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని ట్రాఫిక్ సిఐ సంజయ్, టీడీపీ నాయకులు ప్రణీత్ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో ఎన్నో వేలాది మంది భక్తులు వచ్చే చోట మండే ఎండలో మన ఎస్వీఎస్ సుమో అండ్ పాలీస్ ఆటో స్టాండ్ మన రమణాగర్ ఆధ్వర్యంలో
ఎంతోమంది పిలిగ్రిమ్స్కి ఈరోజు దాహం తీర్చడానికి ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఎంతో మహత్తరమైన పుణ్యమైన కార్యక్రమము. తిరుపతికి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ ఎండలు తట్టుకోవడానికి, దాహం తీర్చడానికి ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చలివేంద్రానికి నేను మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా రావడం, సిఐ వాళ్ళు కూడా రావడం, వాళ్ళ సహకారం అందించడం, వాళ్ళు కూడా వచ్చి అందించడం కూడా చాలా ఆనందంగా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్షం టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ విజయ్ను బుధవారం ఉదయం కలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్భవన్లో విజయ్ కలుసుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. ఈ విషయాన్ని గవర్నర్ సైతం ధృవీకరించారు. ఈ నెల 7న చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి విజయ్ పార్టీ సన్నాహాలు చేస్తుండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. టీవీకేకు మద్దతు ఇవ్వాలని విజయ్ నేరుగా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వాన్ని కోరినట్టు ఆ పార్టీ ఎంపీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలియజేయడంతో పార్టీ తమిళనాడు శాసనసభాపక్షం బుధవారం చెన్నైలో సమావేశమైంది. ఈ సమావేశంలో టీవీకేకు మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో విజయ్ను కాంగ్రెస్ నేతలు కలుసుకొని మద్దతు తెలియజేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు 108 సీట్లలో గెలుపు అవసరం కాగా టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో ఆ బలం 113కు చేరింది. పాటాలి మక్కల్ కట్టి నుంచి ఎంపికైన 4 ఎమ్మెల్యేలు కూడా విజయ్ను ఆయన నివాసంలో కలిశారు. కాగా తలో 2 స్థానాలు గెలిచిన సిపిఐ, సిపిఎం, వీసీకేతో పాటు ఒక చోట గెలిచిన ఐయుఎంఎల్ కూడా టీవీకేకు మద్దతిచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,987 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,58,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 263 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం, రంగంలోకి సైన్యం. విజయ్కు గవర్నర్ ఆహ్వానం, ప్రమాణ స్వీకారానికి రాహుల్. ఏసీల తయారీ కేంద్రంగా శ్రీ సిటీ, మంత్రి లోకేష్ శంకుస్థాపన. గాలి వానకు రాలిన కాయలు, మెట్ట ప్రాంతాల్లో అపార నష్టం, మండీలకు చేరుతున్న మామిడి. తిరుపతిలో ప్రారంభమైన వేషాల సందడి, వేడుకగా గంగమ్మ జాతర, భైరాగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. చెత్తా చెదారంతో ఉన్న ఖాళీ స్థలాలకు నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించండి. స్కూటర్పై తిరుగుతూ పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.